సో ఐపీఎల్ చూస్తుంటారా? చూస్తుంటాం. ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు? ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ. ఆర్సీబీ. ఓకే, మరి ఈసారి ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. దాంట్లో అభిషేక్ శర్మ బాగా ఆడుతున్నారు. ఓకే, మరి ఈసారి ఏ టీం కప్పు కొడుతుంది అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ పక్కా. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ. ఆర్సీబీ వాళ్ళ. సో లాస్ట్ మ్యాచ్ వరకు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు టేబుల్ టాప్ లో ఉన్నారు, బట్ నైట్ ఆర్సీబీ వాళ్ళు మ్యాచ్ గెలిచి టేబుల్ టాప్ కి వచ్చేసారు. సో ఎలా చూస్తారు దీన్ని? ఒక్కసారి మ్యాచ్ గెలిస్తే కప్పు కొట్టలేరు కదా. ఓకే, ఇంకా ట్రై చేస్తేనే కదా కప్పు గెలిచేది. చాలా సార్లు ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది కాబట్టి ఎస్ఆర్హెచ్ డామ్ షూర్ విన్ అవుతుంది కప్. మరి ఈసారి టాప్ 4 టీమ్స్ ఏవేవి క్వాలిఫై అయ్యేవి సెమీస్ కి? ఎస్ఆర్హెచ్, ఎంఐ, ఆర్ఆర్, జీటీ, సిఎస్కే, ఆర్సీబీ, సిఎస్కేనా? ఓకే, మరి నైట్ మ్యాచ్ చూసారా ఆర్సీబీ వర్సెస్ ఎంఐ? చూడలేదా? ఓకే, మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు మరి? నార్మల్ గా ఇప్పుడు ఐపీఎల్ లో చూస్తే అభిషేక్ శర్మ. ఓకే, మరి ఇండియన్ టీమ్ లో చూసుకుంటే ఎంఎస్ ధోని కదా. మరి ధోని ఈసారి ఆడట్లేదు కదా సిఎస్కే తరపున, ఎలా ఫీల్ అవుతున్నారు? ఐ ఫీల్ బ్యాడ్. అతను ఉంటే మాత్రం ప్రతి బాల్ కి 6 కొడుతుండే. మరి రిటైర్మెంట్ ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఈ సీజన్? తెలీదు నాకు. తెలీదా? ఓకే, మరి ఫైనల్ గా కప్ అయితే ఎస్ఆర్హెచ్ కొడుతుందని మీరు, ఆర్సీబీ కొడుతుందని మీరు. మరి అప్కి బార్ అదే లాస్ట్ టైం పడింది కదా తెలంగాణకు మాకు ఆర్సీబీకు, ఆయన కూడా ఆర్సీబీ విన్ అయింది. ఎండ్ ఆఫ్ ది డే ఓపెన్ పెట్టుకోవాలి కదా, ఎవరు విన్ అవుతారో తెలియదు. మాక్సిమం ఆర్సీబీ విన్ అవుతుంది మా ఇంటెన్షన్. మరి అప్కి బార్ 300 పార్ అని మీరు 2-3 years గా అంటున్నారు. ఈ సీజన్ ఏమైనా 300 వచ్చే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ వస్తాయి అనుకుంటా. వస్తే ఏ టీం మీద వస్తుంది? ఎస్ఆర్హెచ్ మీద. అండ్ ఎస్ఆర్హెచ్ కి ఆర్సీబీ మీద ఒకవేళ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఎస్ఆర్హెచ్ కి వస్తుంది. అంటే ఇంత స్ట్రాంగ్ బౌలింగ్ ఉన్న ఆర్సీబీ మీద 300 కొడతారని మీరు అనుకుంటున్నారు? మా దాంట్లో కూడా ఉన్నారుగా ఒక 2-3. మరి 300 ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొడితే ఆర్సీబీ వాళ్ళు చేజ్ చేస్తారు అనుకుంటున్నారా? కంపల్సరీ అది పక్కానా? ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యండ్రా? లేదు, అంటే బ్యాక్ టు బ్యాక్ విరాట్ కోహ్లీ డక్అవుట్స్ అవుతున్నారు, 0కి అవుట్ అయిపోతున్నారు. దాని మీద చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఆడిన దాన్ని బట్టి ఉంటది. బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా. బౌలింగ్ పైన గ్రిప్ ఉండాలి. ఆ బౌలింగ్ ఎట్లా వేస్తున్నామో దాన్ని బట్టి మనం బ్యాట్ కొడితేనే గానీ 6-4 వెళ్తుంది. ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. మీరేమంటారు ట్రోల్స్ చేస్తున్న వాళ్ళ గురించి? ట్రోల్స్ ఎలానా చేస్తారు, బ్యాడ్ గానే చేస్తారు, గుడ్ అని చేస్తారు. ఆ ఇంటెన్షన్ ఆడే వాళ్ళకే తెలుస్తుంటది. మ్యాక్స్ ఆర్సీబీ గెలుస్తా అని మా ఇంటెన్షన్. మన నెక్స్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఉండొచ్చు, మ్యాక్సిమం ఉంటది కూడా. ఐపీఎల్ చూస్తుంటారా బ్రో? ఎస్ బ్రో. మరి ఈసారి ఐపీఎల్ ఎట్లుంది? ఈసారి ఐపీఎల్ బాగానే ఉంది. ఓకే, మరి మ్యాచెస్ అన్ని చూస్తారా రెగ్యులర్ గా? చూస్తాం అన్ని రెగ్యులర్ గా. ఏ టీం సపోర్ట్ ఇస్తారు బ్రో? నేను సిఎస్కే ఎక్కువ సపోర్ట్ చేస్తా బ్రో. ఓకే, అందులో ఎంఎస్ ధోని 6 కొడతారు బ్రో. అర్థం కాలే? ఎంఎస్ ధోని 6 మీద 6 కొడతారు బ్రో, అది నాకు ఒకటి నచ్చుతుంది. ఓకే, అందుకని సిఎస్కే సపోర్ట్ చేస్తారు. మరి ఈ సీజన్ సిఎస్కే పర్ఫార్మెన్స్ ఎట్లుంది? సిఎస్కే పర్ఫార్మెన్స్ బాగానే ఉంది బ్రో. ఓకే, మరి లాస్ట్ మ్యాచ్ గెలిచారు కదా మీరు, ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది బ్రో. సో ప్రౌడ్, ఐ యామ్ ప్రౌడ్ టు విన్ ద మ్యాచ్ సిఎస్కే. ఓకే, మరి ఉర్విల్ పటేల్ ఫాస్టెస్ట్ 50 నమోదు చేసుకున్నాడు కదా నైట్. 13 balls లో 50 చేశాడు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఎస్ బ్రో, ఆఫ్ కోర్స్ చేసిండు బ్రో. అతను బెస్ట్ బౌలర్ బ్రో, దాంతో పాటు బెస్ట్ బ్యాట్స్మెన్ కూడా బ్రో. ఓకే, బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చా? ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు బ్రో. ఓకే, మరి ఈసారి ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయి అనుకుంటున్నావు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కి? సిఎస్కే కంపల్సరీ క్వాలిఫై అవుతుంది బ్రో. ఇంకా వేరే టీమ్స్ ఏవేవైతే? ఇంకా ముంబై పోయింది బ్రో. ఆర్సీబీ క్వాలిఫై అవుతుంది, లేదా ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవుతుంది. ఓకే, మరి ఆరెంజ్ క్యాప్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నావు ఈ సీజన్? ఎస్ఆర్హెచ్ బ్రో కంపల్సరీ. బ్యాట్స్మెన్ ఏ బ్యాట్స్మెన్? కునాల్ పాండ్యా బ్రో. ఓకే, మరి ఈసారి వరస్ట్ టీం ఏదైనా ఉందంటే ఏ టీం పేరు చెప్తావు? ముంబై బ్రో. ముంబైనా? ఓకే బ్రో, మరి లాస్ట్ మ్యాచ్ భువనేశ్వర్ 6 కొట్టి గెలిపించాడు కదా ఆర్సీబీని, దాని గురించి ఏం చెప్తావు? ఆఫ్ కోర్స్ బ్రో, అతను మంచిగానే ఆడిండు. పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంది. కంపల్సరీ ఆర్సీబీయే గెలుస్తుంది. సూపర్ అండి, వేరే టీంలన్నీ వేస్ట్. ఆర్సీబీ కోసం చూడాలి అంతే, లేదంటే చూడకూడదు. ఓన్లీ ఆర్సీబీ మ్యాచెస్ అంతే. వేరే మ్యాచ్లన్నీ ఏముంటది బ్రో, ఇంట్రెస్ట్ ఏముంటది? ఈ సీజన్ లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అంటే ఏదుంది? నిన్న మ్యాచే కదా, అంతకు మించి ఏమున్నాయి? లాస్ట్ ఓవర్ వరకు పోయేవి అన్ని. గెలిస్తే సింగిల్ గా గెలుస్తాం, లేదంటే ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు గెలుస్తాం. ఎందుకు బ్రో మనకు వేరే టీంలతో? ఓకే, మరి నైట్ మ్యాచ్ గురించి ఏం చెప్తావు బ్రో? లాస్ట్ బాల్ వరకు వెళ్ళింది కదా.
ఏం లేదు బ్రో, భువనేశ్వర్ దగ్గర బ్యాటింగ్ నేర్చుకోవాలి, బౌలింగ్ నేర్చుకోవాలి, ఫీల్డింగ్ నేర్చుకోవాలి, అన్ని భువనేశ్వర్ దగ్గరనే నేర్చుకోవాలి అంతే. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ భువనేశ్వర పరమేశ్వర అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తావు? మనం ఏదైనా తీసుకోండి, కృణాలేశ్వర్, యా కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వాళ్ళిద్దరు లేకపోతే నిన్న మ్యాచ్ లేదు. మ్యాచ్ అంతా వాళ్ళదే, ఓకే. ఏమున్నా వాళ్ళతోనే. అంటే మరి వరల్డ్ కప్ లో మ్యాక్స్వెల్ కి కూడా క్రాంప్స్ వచ్చినా కూడా మ్యాచ్ తనే గెలిపించాడు. నైట్ తనకు కూడా క్రాంప్స్ వచ్చినా కింద పడి మీద పడి సిక్స్లు కొట్టి మ్యాచ్ ని క్లోజ్ తీసుకొచ్చాడు కదా. సో కృణాల్ పాండ్యా దొరకడం ఆర్సీబీ అదృష్టం అంట. నిజమే బ్రో, అదృష్టమే. నిన్న మ్యాచ్ చూస్తుంటే నాకు కూడా అదే అనిపించింది. ఏదైతే ఆస్ట్రేలియాలో మ్యాక్స్వెల్ రోజు డబుల్ సెంచరీ కొట్టి గెలిపించినాడో ఈ రోజు కూడా అదే చేస్తాడని అనుకున్నా. ఏమంటే లాస్ట్ లో తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ పట్టడం వల్ల అట్లా అయిపోయింది, కానీ ఫైనల్లో మాత్రం థ్రిల్లర్ సూపర్ బ్రో. ఓకే. మరి బ్రో లైక్ ఈసారి చూసుకుంటే ఫస్ట్ ఎంఐ అండ్ ఎల్ఎస్జీ నాకౌట్ అయిపోయినాయి. సో ఎందుకు ఇలా ఫెయిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎంఐ? ఎంఐలో క్యాప్టెన్సీ ప్రాబ్లం బ్రో. ఓకే. ఎలా అంటే కన్సిస్టెంట్ ప్లేయర్స్ లేరు, ఇంకా ప్లేయర్స్ని షఫిల్ చేయడం, ఒకరోజు డీకాక్ని తీసుకురావడం, ఒకరోజు రికల్టన్ని తీసుకురావడం, మళ్ళీ రోహిత్ శర్మ మధ్యలో ఇంజురీ అవ్వడం, అవన్నీ కొన్ని రీజన్స్. అదే కాక సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో లేడు మొత్తం సీజన్ అంతా. మరి ఈ మంత్ 22nd కి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉండబోతుంది ఉప్పల్లో. ఓకే. సో ఎలా ఉండబోతుంది బ్రో? వన్ సైడెడ్ ఉంటుంది బ్రో, ఆర్సీబీ గెలిచేస్తుంది. అలా ఎలా చెప్తున్నావు బ్రో? లైక్ ఉప్పల్లో మేము 300 కొడతామని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంటున్నారు కదా. వాళ్ళు 300 అంటారు, లాస్ట్ కి 100 కూడా కొట్టారు బ్రో, లాస్ట్ కి అయిపోతుంది అంతే. మరి లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మనం చిన్న స్వామిలో ఆర్సీబీ వాళ్ళు గెలిచేశారు. సో ఇక్కడ కూడా వాళ్ళే గెలుస్తారంటావా? వన్ సైడెడ్ మ్యాచ్ బ్రో, పక్కా. బ్యాటింగ్ పిచ్ ఉంటుంది, ఎవరైతే చేజ్ చేస్తారో వాళ్ళు గెలిచేస్తారు. మాక్సిమం ఆర్సీబీనే గెలుస్తుంది, ఎందుకంటే నేను ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి. అంటే కాటరమ్మ కొడుకులు అభిషేక్ శర్మ అండ్ క్లాస్ ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. మినిమం ఆల్మోస్ట్ దగ్గర 500 రన్స్ చేశారు. సో ఈసారి ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డ్ లో విరాట్ కోహ్లీ 973 రికార్డ్ ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉందా? లేదు, అది ఎవరు చేయలేరు. మన ఉప్పల్ లాంటి హైవే పిచ్ లో మన హేజిల్వుడ్, భువనేశ్వర్ స్పీడ్ బ్రేకర్లు వేస్తారు బ్రో, పక్కా. ఓకే. మరి విరాట్ కోహ్లీ 2 సార్లు డక్అవుట్ అవ్వగానే చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అది ఇంతకు ముందు కూడా చూసాం, మొన్న ఏదో సిరీస్ లో కూడా 2 మ్యాచెస్ లో డక్అవుట్ అయిన తర్వాత కంబ్యాక్ చేసి సెంచరీ కొట్టినాడు కదా. అట్లా నెక్స్ట్ మ్యాచ్ లో కూడా కంబ్యాక్ చేసి ఖచ్చితంగా ఫామ్ లోకి వస్తాడు. విరాట్ కోహ్లీని డౌట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. మరి హజల్వుడ్ ఫస్ట్ ఆడిన మ్యాచెస్ లో బౌలింగ్ బాగా చేశాడు, ఇప్పుడు ఈ మధ్య కొంచెం రన్స్ ఇస్తున్నాడు. అలాగే రొమారియో షెఫర్డ్ ఏమో అసలు ఆయన ఫినిష్ చేస్తాడు అనుకున్న ప్రతి మ్యాచ్ ఆర్సీబీని లైక్ ఓడిస్తున్నాడు. సో రొమారియో ప్లేస్ లో వేరే వాళ్ళని ఏమైనా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంది? అది టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళు అంతా చెక్ చేసుకుంటారు బ్రో, అది మనం చెప్పలేం కదా. ఎందుకంటే వాళ్ళు బ్యాక్ చేయొచ్చు, లేదంటే ఏదైనా వాళ్ళ వీక్నెసెస్ పైన వర్క్ చేపించచ్చు. మరి ఫిల్ సాల్ట్ తిరిగి వచ్చేసాడు ఇండియాకి. నెక్స్ట్ మ్యాచ్ లో ఫిల్ సాల్ట్ ఆడే ఛాన్స్ ఉందా జాకోబ్ బెథెల్ ప్లేస్ లో? ఖచ్చితంగా, ఎందుకంటే ఫిల్ సాల్ట్ మనకు చూస్తే ఎవ్రీ 4 balls ఒక బౌండరీ ఉంది, 250 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. పవర్ ప్లేలో ఇంకా అంతకంటే ఏం కావాలి మనకు? పవర్ ప్లేలో మంచిగా ఆడడమే కదా కావాల్సింది. అంతే. సో ఫైనల్ గా ఈసారి టాప్ 4 టీమ్స్ ఏవేవి క్వాలిఫై అవుతాయంటే ఏమేమి చెప్తావు? ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే మేము రివెంజ్ తీర్చుకోవాలి 2016ది. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఫైనల్ పడాలి. ఇంకా పంజాబ్ కింగ్స్ ఒకటి వస్తుంది, ఇంకా జీటీ రావచ్చు లేదా చెన్నై రావచ్చు అనుకుంటాను. చెన్నై లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్, చాలా ఈజీ మ్యాచ్ గెలిచేశారు. దాంట్లో ఉర్విల్ పటేల్ ఫాస్టెస్ట్ 50 13 balls లో వచ్చింది. దాన్ని విరాట్ కోహ్లీ కూడా చూసి అప్రిషియేట్ చేయడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా అది వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ అప్పుడు ప్లే అవుతుంటే ఆయన చూశాడు, నేను దాని గురించి పెద్ద అబ్జర్వ్ చేయలేదు. కానీ ఉర్విల్ పటేల్ బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్ బ్రో, యంగ్స్టర్ మంచిగా ఆడాడు. మరి పర్పుల్ క్యాప్ భువనేశ్వర్ దగ్గర ఉంది, ఆయన దగ్గరే ఉండే ఛాన్సెస్ ఉందా? ఈ సీజన్ ఎవరు విన్ అవుతారు పర్పుల్ క్యాప్? యాక్చువల్గా కన్సిస్టెన్సీ అయితే భూవి దగ్గరే ఉంటుంది. నార్మల్ ప్లేయర్స్ అందరు రన్స్ ఇవ్వడము అలా జరుగుతుంది. భూవికి ఒక 2-3 వికెట్స్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ పర్పుల్ క్యాప్ అయితే భూవి దగ్గరనే ఉంటుంది. స్వింగ్ కింగ్ కదా, స్వింగ్ చేసి పడేస్తాడు బాల్. మరి ఆర్సీబీ హేటర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాం బ్రో, వాళ్ళ గురించి పట్టించుకొని వేస్ట్, అంతేనా? అంతే.